ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజయ్య సన్నిధి భక్తజన సంద్రమైంది. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ఉత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి మరియు హనుమాన్ దీక్షలను విరమించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా మంది భక్తులు దీక్షాపరులు కొండగట్టుకు చేరుకున్నారు. జయంతి వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం అంజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించనుంది. అంజన్న నామస్మరణతో కొండగట్టు పరిసరాలు మారుమోగుతున్నాయి. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. త్రాగునీరు, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు భారీగా పోలీసులను మోహరించారు. స్వామివారి దీక్ష విరమణ చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రైటిక కొండగట్టులో హనుమాన్ జయంతికి సంబంధించిన డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, శిరీష, కొండగట్టు అంజన్న క్షేత్రం పెద్ద జయంతి సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా కూడా కాషాయ వర్ణమై కొండగట్టు శోభిల్లుతా ఉంది. చూడొచ్చు, మనం ప్రజెంట్ కొండగట్టు ఆలయ ప్రాంగణంలో ఉన్న దృశ్యాలు చూడొచ్చు. మాలదారులైన భక్తులతోటి ఎటు చూసినా కూడా కాషాయ వర్ణంగా కనిపిస్తా ఉంది. 3 రోజులుగా ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి. పెద్ద జయంతి ఉత్సవాలు మొన్న, నిన్న, ఈ రోజు సాయంత్రం తోటి ఉత్సవాలు ముగుస్తా ఉన్నాయి. ఈ రోజు స్వామివారికి ప్రీతిపాత్రమైన మంగళవారం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత నెలలోనే మనకు చిన్న జయంతి జరిగింది, ఇప్పుడు పెద్ద జయంతి. అంటే కొండగట్టు ఆంజనేయ స్వామికి 2 జయంతులు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అటు ఉత్తర భారతదేశ ఆచారాల ప్రకారము చిన్న జయంతి, తర్వాత మన ఆచారాల ప్రకారము ఈ పెద్ద జయంతి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ద్విముఖ ఆంజనేయ స్వామిగా ఇక్కడ కొండగట్టు క్షేత్రం విరాజిల్లుతుంది. ఒక ముఖము నరసింహస్వామి ముఖంతో, ఇంకొకటి ఆంజనేయ స్వామి ముఖంతో ఉంటారు. వైష్ణవ ఆలయం కాబట్టి విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారంతో కొండగట్టు ఉంటుంది. ఇక్కడ మనకు భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ కోనేరులో స్నానాలు ఆచరిస్తా ఉన్నారు. దాదాపు 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు ఇట్లా 3 రకాలుగా దీక్షలు తీసుకున్న భక్తులు ఈ రోజు కొండగట్టుకు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇరుముడు సమర్పించి తర్వాత తలనీలాలు సమర్పించి ఇక్కడ వెళ్తా ఉంటారు. మనకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఇక్కడ భక్తుల పాలిట ఇలవేల్పుగా కూడా కోరిన కోరికలు తీర్చే దేవునిగా కూడా ప్రసిద్ధి ఉంది. అట్లాంటి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు వచ్చిన భక్తులు కొంతమంది 1-2 భక్తులు ఉన్నారు. దర్శనం చేసుకుని వచ్చిన భక్తులను కూడా మాట్లాడిద్దాం. స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అయింది దర్శనం? దర్శనం బాగానే అయింది స్వామి. మేము వరంగల్ నుంచి వచ్చాము, ఆరపల్లి విలేజ్. ఇక్కడ వేల కొద్ది, లక్షల కొద్ది భక్తులు వస్తున్నారు, పోతున్నారు. ఎంత ఇబ్బంది లేకుండా ఫ్రీగా దర్శనం అయింది స్వామి. మీరు ఎన్ని రోజులు దీక్ష తీసుకున్నారు? మేము 41 రోజు దీక్ష తీసుకున్నాం స్వామి. కన్యాస్వామిని ఫస్ట్ టైం వేసుకున్నారు. ఓకే, ఏం కోరుకున్నారు స్వామి? ముఖ్యంగా ఆంజనేయ స్వామి మహిమలు చాలా ఉంటాయంటారు కదా, మీకు ఎట్లాంటి మహిమలు చూపిస్తారు దేవుడు? అది పైన దేవుడికి మనసులో కోరిక అనేది కోరుకుంటే దేవుడు నెరవేరుస్తాడని అనుకున్నాం. మేము మనసులో కోరిక కోరుకున్నాం, ఆ కోరిక దేవుడు నెరవేరుస్తాడని అనుకుంటున్నాం. ఇప్పుడు గతంలో దీక్ష తీసుకుని వచ్చినావు కదా, గతంలో ఎన్నిసార్లు వచ్చింటావు వీడికి? చాలా సార్లు వచ్చినా కానీ ఇంత రద్దీ ఏం లేదు. ఈసారి ఫస్ట్ టైం ఇంత రద్దీ ఉన్నారు జనాలు. మీరు స్వామి, మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ ఆరపల్లి గ్రామం, హన్మకొండ జిల్లా. ఎట్లా ఉంటుంది స్వామి? మిగతా ఆంజనేయ స్వామి లేని గుడి ఊరు ఉండదు. నిజానికి ఊర్లలో ఉన్న ఆంజనేయ స్వామికి, కొండగట్టు ఆంజనేయ స్వామికి ఏమి తేడా గమనించారు? ఎట్లాంటి విశేషాలు ఉంటాయి ఇక్కడ? అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ మనం చేసుకున్న ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రత్యేకత ఉంటుంది కాబట్టి వచ్చి రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతికి పోతేనే మహిమ, అట్లాగే కొండగట్టు అంటే ఆంజనేయ స్వామిని చూడాలంటే ఇక్కడికే రావాలి. అంతే స్వామి. చూడొచ్చు, మనకు ఈ భక్తులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆంజనేయ స్వామి చాలా విశేషమైన దేవుడుగా భావిస్తున్నారు. మనకు ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. కాకపోతే భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రోజు ఆర్జిత సేవలు రద్దు చేశారు. అంటే ఎట్లాంటి ప్రత్యేక అభిషేకాలు కానీ అవన్నీ భక్తులు చేయడానికి లేకుండా కూడా వీళ్ళు స్వామివారికి జయంతి రోజున యాగం కావచ్చు, తర్వాత మిగతా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే మొదటి రోజున మనకు భద్రాచలం నుంచి పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి రోజున స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి సాధారణంగా శ్రీరాముడికి భక్తుడు. మా భక్తునికే ఇంతమంది భక్తులు ఉండడం కొండగట్టు విశేషం అని చెప్పొచ్చు. ఆంజనేయ స్వామికి మాత్రమే ఈ ఘనత దక్కింది. ఆంజనేయుడు శ్రీరాముని సేవిస్తే ఆంజనేయుని సేవించే భక్తులు కూడా ప్రత్యక్షంగా శ్రీరాముని కూడా సేవించినట్టుగా భావిస్తారు. ఇక్కడ చాలా మంది సంతానం లేని వాళ్ళు
కావచ్చు, తర్వాత ఉద్యోగాలు రాని వాళ్ళు కావచ్చు, లేకుంటే మతిస్థిమితం లేని వాళ్ళని కూడా ఇక్కడే దాదాపు 10-15 రోజులు ఇక్కడే ఉంచితే వాళ్ళు క్యూర్ అవుతారని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రాంగణంలోనే అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, బేతాళ స్వామి ఆలయం కావచ్చు, తర్వాత ఇక్కడ సీతమ్మ బట్టలు ఆరేసుకుంది అని చెప్పి కూడా చెప్తా ఉంటారు. దూరంగా కనిపిస్తున్న గుట్టపైన కూడా భక్తులు వచ్చి అక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న కొండగట్టు పరిసరాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. కొండగట్టు అనేది మనకు భూమికి చాలా ఎత్తైన ప్రదేశంలో ఒక గుట్టపైన ఉంటుంది. ఈ గుట్టపైకి రోప్వే నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేసినప్పుడు కూడా ఎట్లాంటి పనులు ప్రారంభం కాలేదు. ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టును ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు కూడా నిధులు కేటాయించింది. అదేవిధంగా కోనేరు నిర్మాణం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు కూడా కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. తాగునీటి సమస్య కావచ్చు, తర్వాత ఈ కోనేరులో ఉన్న మురికి నీటిని ఎప్పటికప్పుడు వదిలించడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. చూడొచ్చు మనకు భక్తులు అయితే ఎక్కడెక్కడి నుంచో పాదయాత్ర ద్వారా కావచ్చు, వాహనాల ద్వారా కావచ్చు వస్తున్నారు. కొండగట్టు గుట్ట దిగు వరకు ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి కూడా గుట్టపైకి రావడానికి కూడా మినీ బస్సులను ఆలయం ఈరోజు ఉచితంగా ఏర్పాటు చేసింది. ఉచిత బస్సు సౌకర్యం ద్వారా గుట్టపైకి చేరుకున్న భక్తులు వాళ్ళు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఒక్కొక్క స్వామి ఎవరు చూసినా కూడా కాషాయం వస్త్రాలు ధరిస్తారు. కాషాయ వస్త్రాలు ధరించి ఈరోజు దీక్ష విరమణ చేసి ఆ కాషాయ వస్త్రాలు ధరించి మళ్ళీ సాధారణ దుస్తులు ధరించి ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరుతూ ఉంటారు. కొండగట్టు క్షేత్రంతో పాటు ఇక్కడ సమీప ఆలయాలైన వేములవాడ కావచ్చు, ధర్మపురి కావచ్చు, అక్కడికి కూడా ఇక్కడ ఈ దర్శనానంతరం అక్కడ కూడా వెళ్లి భక్తులు మొక్కులు చెల్లించుకొని వెళ్లడం ప్రతీది. శిరీష, మొత్తంగానైతే రాత్రి నుంచి వేలాది మంది భక్తులు కొండగట్టుకు క్యూ కట్టారు. దర్శనాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి.